హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ అల్లాడి. వీడియోలో తమిళ అయితే చూసే ఉంటారు కదా. ఈరోజు మా ఊన్ అయితే బర్త్డేను. హ్యాపీ బర్త్డే అన్న. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో బర్త్డే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా మంచి వచ్చింది. ఎవడేనా మీ బ్రదర్దే? ఫ్రెండ్స్, బర్త్డే బాయ్ బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే తోలుకొచ్చుకోండి అనమాట. బయట ఆ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కొంచెంసేపు డ్యాన్స్ చేసిండు. ఆ సంతోషానికి అవధులు లేకుండా అయిపోయింది. చాలా సంతోషపడ్డాడు. చాలా ఆ ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేసిర్రు. ఆల్రెడీ మీరు ముందే చూసి ఉంటారు. వీళ్ళని చూస్తుంటే మా బాల్యం గుర్తుకొస్తుంది. చాలా మంచిగా చేసిర్రు అనమాట డ్యాన్స్ ఇట్లా అంతా. ఎందుకు సౌండ్ పెట్టట్లేదు అంటే మనకు కాపీరైట్ పడుతుంది కాబట్టి అందుకొరకు పెట్టట్లేదు. వీళ్ళైతే చికెన్ మా అమ్మ చేస్తుంటే వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. వీళ్ళు చూసే కాడికే చేసేది ఏమి ఉండదు. మా అమ్మ అయితే చాలా మంచిగా చేస్తుంది, మంచిగా చేసింది. చికెన్ అండ్ బగారా ప్రిపేర్ అయితే చేస్తుంది అనమాట. వీళ్ళు చూసే కాడికే అమ్మ ఏమన్నా అడిగితే అందించే కాడికే మా మరదలు అయితే ఏదో పని చేస్తున్నట్టు చేస్తుంది. ఈమె కూడా అంతే, మా వైఫ్ కూడా. అంత పెద్దగా అయితే అంత పెద్ద వంటలు అయితే చేయనీకి రాదనమాట. పర్లేదు, బాగానే చేస్తారు. మళ్ళీ వీడియో చూసి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అందుకే బాగా చేస్తారులే. మా అమ్మ అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మా ఓన్ బర్త్డే అయితే 9th బర్త్డే అనమాట. 9th బర్త్డే కాబట్టి కొంచెం మామూలుగానే చేసాము, చిన్నగా చేసాము. అలాగే మా బావ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, మా సిస్టర్స్ కూడా వస్తుంది కాబట్టి మేమైతే వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చేలోపు చికెన్ అయితే వండుదామని చెప్పేసి మా అమ్మ అయితే చికెన్ అయితే వండుతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసింది, కలుపుతుంది అనమాట. చికెన్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాము. ఇప్పుడే వచ్చేసిండ్రు ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళు. ఈమె అయితే మా సిస్టర్ అనమాట. ఈమె కూడా మా సిస్టర్, మా బావ అండ్ మా చిన్నమ్మ, నీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్, తమ్ముడు అందరూ అయితే వచ్చేసారనమాట. కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, డెకరేషన్ అవి కూడా తీసుకుందాం అనుకున్నాము. స్ప్రే బాటిల్స్ అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ మనం వీడియోలలో చూస్తున్నాం కదా, మనం కూడా చేస్తే బాగుండదు అన్నట్టు స్ప్రే బాటిల్స్ మొత్తం కొట్టడం వల్ల కేక్ మీద పడి మనకే తర్వాత రోజు ఇన్ఫెక్షన్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే అవి ఎంత వాడకపోతే అంతే మంచిది అనమాట. డెకరేషన్ అంటే చేసుకోవచ్చులే, కానీ మేమైతే చేయలేదు. ఎందుకంటే 9th బర్త్డే కాబట్టి మేమైతే చేయలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా నాన్న నీరజ్కి అయితే కేక్ అయితే పెడుతున్నారు. అలాగే అమౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట. నీరజ్ అయితే చాలా సంతోషంగా తీసుకుంటున్నాడు. డబ్బులు ఇచ్చినమ్మడే మా వాడైతే జాబ్లో అయితే పెడుతున్నాడు, ఎంత అని చూసుకుంటున్నాడు. వాళ్ళ వీళ్ళైతే మా చిన్న బాబాయ్ వాళ్ళు అనమాట. మా చిన్నమ్మ చిన్న బాబాయ్ అనమాట. వీళ్ళు కూడా కేక్ పెడుతున్నారు. అమౌంట్ అయితే వీళ్ళు కూడా ఇచ్చారనమాట.
ఇలా బర్త్డే చేసుకుంటుంటే మా బాల్యం గుర్తుకొస్తుంది. ఎందుకంటే నాకు బర్త్డే అయితే చేయలేదు అనమాట. చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ చేసుకోలేదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత మా కాలేజ్ ఫ్రెండ్స్ చేసారు అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు, మా మరదలు అనమాట. మా తమ్ముడు, మా మరదలు, మా సన్స్ అనమాట. వీళ్ళైతే కేక్ అయితే పెడుతున్నారు. మా ఇక్కడ ఆరెంజ్ కలర్ టీషర్టు దుబ్బోడు మా చిన్నోడు, అందరికంటే చిన్నోడు అనమాట. నవనీత్ వచ్చేసి పెద్దోడు. వీళ్ళైతే కేక్ అయితే పెడుతున్నారు. ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. మా వాడు కూడా డబ్బులు అయితే ఇచ్చాడు, మా తమ్ముడు 500 అని చూపిస్తున్నాడు అనమాట. ఫ్రెండ్స్, ఈమె వచ్చేసి మా నడిపి బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట. ఈమె అయితే కూడా రెండో ఆమె అనమాట, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు. ఈమె కూడా కేక్ అయితే పెడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ బర్త్డే ఇంత గ్రాండ్గా అవుతుంది అనుకోలేదు. అంటే చిన్నగానే చేద్దాం అనుకున్నాము, చిన్నగానే చేసాము. కాకపోతే మాకెందుకో పెద్దగా చేసినట్టు అనిపిస్తుంది. మేమైతే మంచిగా చేసినాము అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ స్ప్రేలు అవి లేకపోవడం. వీళ్ళు వచ్చేసి మా చిన్న చెల్లెలు అనమాట, ఝాన్సీ అండ్ బావ. వీళ్ళైతే కేక్ అయితే పెడుతున్నారు అనమాట. వీళ్ళు మా చిన్న బాబాయ్ కాదు, నడిపి బాబాయ్ కూతురు అనమాట, ఆయన బావ. ఇప్పుడు వచ్చేసి నీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ మెన్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా ఏదో గిఫ్ట్ తెచ్చిండ్రు, తర్వాత ఇస్తారు. అయితే సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళకు నీరజ్కి అయితే చాలాసేపటి నుంచి సస్పెన్స్ అయితే పెట్టిండ్రు అనమాట. ఆ గిఫ్ట్స్ అయితే ఏమిస్తారో చూడాలి లాస్ట్ వరకు. ఫ్రెండ్స్, మా తమ్ముడికి చిన్నప్పుడైతే చేసిర్రు, చిన్నప్పటి నుంచి బర్త్డే అయితే చేసిండ్రు. వాడికి చేసినా కూడా మేము కూడా అందరికీ ఇప్పించేవాళ్ళు అనమాట. డ్రెస్సులు కానీ అన్నీ ఏమైనా ఇద్దరికి ఇప్పించేవాళ్ళు, ఎందుకంటే నాకు బర్త్డే లేదు కదా, అట్లా అనమాట. వీళ్ళు వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్స్ అంట, వాళ్ళిద్దరు, నవనీత్ ఇంకో బాబు. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది. మా తమ్ముడు, మా మరదలు వచ్చేసి వాళ్ళకైతే కేక్ అయితే కట్ చేసి పెడుతున్నారు అనమాట. తర్వాత వాళ్ళందరికీ బర్త్డే అయిపోయిన తర్వాత తిన్న తర్వాత అందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.